సూర్యాపేట జిల్లా కేంద్రంలో చిల్డ్రన్ హోమ్స్పై ఇటీవలి కాలంలో ఒక సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. అక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అతని భర్త ఆ పిల్లలపై కూడా కొంత సెక్సువల్ హరాస్మెంట్ చేయడం జరిగింది. అదే దృష్టిలో ఉంచుకొని ఆ జిల్లా అధికారుల ఎవరైతే శిశుక్షేమ జిల్లా అధికారుల ప్రమేయంతోనే సూర్యాపేట టౌన్ పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అతని పోక్సో చట్టం కింద కూడా కోర్టు తరలించడం జరిగింది. అసలు ఇది ఏ విధంగా జరిగిందో మనం తెలుసుకుంటేందుకు మనం సూర్యాపేట జిల్లా శిశుక్షేమ అధికారి నరసింహ గారు ఉన్నారు. వారు మాట్లాడుతున్నాం. సార్ నమస్తే సార్, ఈ సంఘటన ఎప్పుడు వచ్చింది, దీని మీద ఎట్లా మీరు మాట్లాడుతున్నారు? ఈ సంఘటన ఒక 1 వీక్ 10 డేస్ ఈ సంఘటన 1 వీక్ 10 డేస్ బిఫోర్ నా దృష్టికి వచ్చింది. మన సూర్యాపేట జిల్లాలో 5 హోములు ఉన్నవి. దాంట్లో ఒక హోమ్లో ఒక ఇన్ఛార్జి భర్త అయినటువంటి రాంబాబు అనే వ్యక్తి ఆ హోమ్లో 11 మంది ఉన్నారు. అందులో ఒక 3 పిల్లల మీద అసభ్యంగా ప్రవర్తించడము, వాళ్ళని కొట్టడము, తిట్టడము అలా చేస్తున్నాడని మాకు వాళ్ళ పేరెంట్స్ ద్వారా కంప్లైంట్ రావడం జరిగింది. ఆ విధంగా కంప్లైంట్ వచ్చిన వెంటనే మా డీసీపీ స్టాఫ్ని వెళ్ళి ఎంక్వైరీ చేయడానికి కూడా ఆదేశించడం జరిగింది. వాళ్ళు అక్కడికి పోయి ఆ పిల్లలందరినీ ఎంక్వైరీ చేసి అందులో 3 పిల్లలు మాత్రం మమ్మల్ని తిడుతున్నాడు, కొడుతున్నాడు, గిచ్చుతున్నాడు అనేటువంటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మన ప్రభుత్వ బాల సాధన హోమ్కి షిఫ్ట్ చేశాము. అక్కడ పిల్లలు ఎవరు లేకుండా. అదేవిధంగా రాంబాబు అనే వ్యక్తిని కూడా మనం డీసీపీ స్టాఫ్కి ఆదేశించి అతని పోక్సో కేసు కింద ఎఫ్ఐఆర్ చేయించడానికి ఆదేశించడం జరిగింది. వెంటనే కూడా వాళ్ళని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు రిమాండ్లో ఉండడం జరిగింది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎన్ని హోమ్స్ ఉన్నాయి? ప్రభుత్వ హోమ్స్ ఎన్ని, ప్రైవేట్ హోమ్స్ ఎన్ని? సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ హోమ్ 1 ఉంది, ప్రైవేట్ 4 ఉన్నాయి, మొత్తం 5. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు సంఘటన జరిగినటువంటి ప్రైవేట్ హోమ్స్లో బాధ్యులపై కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఎందుకంటే ఇదంతా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోగానే పిల్లలు అక్కడ జాయిన్ చేసుకోవడము, పెద్దల అంటే లక్షల రూపాయలు కూడా డొనేషన్ చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళకి సెక్యూరిటీ కల్పించలేకపోతున్నారు. అసలు వాళ్ళ మీద నిర్వాహకుల మీద ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇలాంటి సంఘటనలు వచ్చిన వెంటనే ఆ యొక్క హోమ్ని రద్దు చేయడానికి కలెక్టర్ గారికి ఫైల్ పెట్టడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ కఠినమైన చర్యలు ఉంటాయి. ఆ హోమ్ను కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూస్తే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హోమ్లు ఏదైతే ఉందో ఆ హోమ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాని మీద ఎలాంటి భద్రత కూడా కల్పిస్తలేదు. ఎందుకంటే ఎవరికో ఇన్ఛార్జ్లు ఇస్తున్నారు, ఇన్ఛార్జ్లో మొత్తం కూడా నడిపిస్తున్నారు. అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోబోతున్నారు మీరు ఒక జిల్లాధికారి? ఇంతవరకైతే ఎలాంటి సంఘటనలు నా దృష్టికి రాలేదు. అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే వాళ్ళ యొక్క లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది, ఆ హోమ్ని క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది. ఎలాంటి సంఘటన ఇప్పుడు ఈ సంఘటన మీరు దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా కూడా చిల్డ్రన్కు ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు? ప్రభుత్వం ద్వారా ఎలాంటి సౌకర్యాలను అవన్నీ కూడా కల్పిస్తాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. నిర్వాహకులకు మీరు ఏం చెప్తున్నారు? నిర్వాహకులు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళని ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరుగుతుంది, వాళ్ళ హోమ్ క్లోజ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు సూర్యాపేట జిల్లాలో ఇటీవల కాలంలో కొంతమంది అమ్మ నాన్న అనాశ్రయం అని ఇంకో అనాశ్రయం కూడా మొత్తం వస్తున్నాయి, బయటకు వెళ్తున్నాయి, మొత్తం కూడా బయట మనకు కనపడుతున్నాయి. వాళ్ళు మొత్తం కూడా పెద్ద ఎత్తున డొనేషన్ రూపంలో లక్షల రూపాయలు కట్టబెట్టుకొని మూట కడుతున్నారు. అయినా కూడా ఇక్కడ చూస్తే తీరా చూస్తే దాంట్లో ఒక ఇద్దరే కనపడుతుంది. దాని మీద మీరు ఎలా ముందుకెళ్తున్నారు? ఇంతవరకు నా దృష్టికి ఎలాంటి హోమ్ రాలేదు. వచ్చినా అయితే మేము అన్ని కరెక్ట్ ఉంటేనే లైసెన్స్ ఇస్తున్నాము, లేకపోతే రద్దు చేస్తున్నాము. ముఖ్యంగా మీరు చెప్పండి, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చిల్డ్రన్స్కు మీరు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? ఎలాంటి భరోసా పిల్లలకు? భరోసా వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. ఓకే. జిల్లా అధికారి గారు చెప్పేది ఏంటంటే ఇప్పటికే ఏదైతే ఉందో చిల్డ్రన్ హోమ్స్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో బాధితులు ఉన్నారో అతని సూర్యాపేట పట్టణ పోలీసులు అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అది పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఎవరైనా ఇలాంటి వారు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునేందుకు మేము వెనకాడము. ఎందుకంటే చిల్డ్రన్ బాధ్యత మొత్తం కూడా జిల్లా కలెక్టర్ గారు తన భుజాలపై చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మా అందరికీ కూడా సరైన టైంలోనే మేము సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నాం. అంతేకాదు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఈ 4-5 ఏదైతే ఉందో ఇప్పుడు సమస్య వచ్చినటువంటి హోమ్స్ మాత్రం మేము రద్దు చేస్తున్నామని చెప్తున్నారు. మరి వాళ్ళందరినీ కూడా వేరే హాస్టల్కి పంపిస్తారో లేకపోతే వేరే తరిస్తారో తెలియదు. ఎందుకంటే ఖచ్చితంగా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని చెప్తున్నారు.
భావిస్తున్నాం. ఎందుకంటే కొంతమంది చేస్తున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, ఎక్కడో వాళ్ళు 4-5 హోమ్స్ నడిపిస్తున్నారు. ఇక్కడ తీరా చూస్తే వేరే వాళ్ళకు ఉపయోగిస్తున్నారు. వేరే వాళ్ళకు ఉపయోగించిన తర్వాత వాళ్ళ భర్త లేకపోతే వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకు ఆడపిల్లపై అగాత్యాన్ని కూడా వెనకాడడం లేదు. ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయాలి. అంతేకాదు ఎవరైతే హోమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళపై కూడా కేసులు నమోదు చేసే విధంగా మనం ఖచ్చితంగా పోరాడడం ఆవశ్యకత ఎంతమంది. ఎందుకంటే ఒకరిద్దరు కాదు, మనం చూస్తున్నాం పిల్లలు 10 సంఖ్యలో ఉన్న పిల్లల మీద అగాత్యాలు జరుగుతుంటే వీళ్ళు ఎక్కడో రిజిస్ట్రేషన్ చేసుకొని ఎక్కడో బయట రాష్ట్రాల్లో నివాసం ఉంటున్నారు. వీళ్ళ బాధ్యత మొత్తం కూడా ఇతరులకు ఉపయోగపడడం వల్ల ఇక్కడ మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పిల్లలు. ఖచ్చితంగా అలాంటి మీద కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం వెనకాలని కూడా మనం భావిస్తున్నాం.